హలో విద్యార్థులు, మీరంతా ఎలా ఉన్నారు? మీరందరూ అధ్యాయాన్ని ఆస్వాదించారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఆహార వనరులు, దాని మెరుగుదల పాఠ్యాంశం మొత్తం 5 భాగాలు. మరియు కొత్త వ్యాపారం ప్రారంభించడానికి మీ తల్లిదండ్రులతో మీ ప్రణాళిక ఖచ్చితంగా చర్చించి ఉండి ఉంటారు. పశువుల పెంపకం, పౌల్ట్రీ వ్యవసాయం, ఎపికల్చర్ లేదా పిసికల్చర్. మీలో కొందరు సూపర్ స్మార్ట్, ఇంటిగ్రేటెడ్ వ్యవసాయం కోసం ప్రణాళిక వేసి ఉండి ఉంటారు. నేను ఖచ్చితంగా సరిగ్గా చెబుతున్నాను అనుకుంటున్నాను. బిందు ఆసక్తికరమైన అంశంతో తిరిగి వచ్చింది. జీవులలో వైవిధ్యం. ఈ అంశం ప్రతి వ్యక్తికి చాలా ముఖ్యమని, ప్రతి జీవికి ఒక నిర్దిష్ట నామకరణం ఉంటుందని అందరూ తెలుసుకోవాలి. కాబట్టి దృష్టి పెడదాం. వర్గీకరణకు ఆధారమేమిటి? వర్గీకరణ మరియు జీవ పరిణామం వర్గీకరణకు అవసరమేమిటి? కీలక పదాలు: పరిణామం, మార్పును పొందే ప్రక్రియ. వర్గీకరణ జీవ సమూహాలలో క్రమబద్ధమైన అమరిక లేదా స్థాపించబడిన ప్రమాణాల ప్రకారం వర్గాలు విభజించుట. లక్షణం: ఇది ఒక నిర్దిష్ట లక్షణం లేదా ప్రత్యేక ఫంక్షన్. కాన్సెప్ట్ మ్యాప్. మీరు ఎప్పుడైనా జీవన రూపాల సమూహం గురించి ఆలోచించారా? అది మన చుట్టూ ఉందా? ప్రతి జీవి తక్కువ లేదా ఎక్కువ మేరకు మరొకదానికి భిన్నంగా ఉంటుంది. మైక్రోస్కోపిక్ బ్యాక్టీరియా పరిమాణంలో కొన్ని మైక్రోమీటర్స్ ఉంటాయి. మరోవైపు నీలి తిమింగలం ఉంది. మరియు కాలిఫోర్నియాలో రెడ్వుడ్ చెట్లు సుమారు 30 మీటర్ల పరిమాణం నుండి 100 మీటర్లు ఉంటాయి. కొన్ని పైన్ చెట్లు వేల సంవత్సరాలు నివసిస్తాయి. జీవులు రంగులేని పారదర్శక పురుగులు మొదలు ముదురు రంగు పక్షులు మరియు పువ్వుల వరకు ఉంటాయి. ఈ అర్థంకాని వైవిధ్యమైన వివిధ రకాల జీవాలు మన చుట్టూ మిలియన్ల సంవత్సరాల నుండి భూమిపై అభివృద్ధి చెందుతున్నాయి. అయితే ఈ జీవులన్నింటి గురించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం చాలా కష్టం. మనం వాటిని ఒక్కొక్కటిగా చూడలేము. బదులుగా జీవులలో సారూప్యతల కోసం చూస్తాము. దానికి బదులుగా వాటిని వేర్వేరు తరగతుల్లో ఉంచి చూడాలి లేదా సమూహాలు మరియు వాటిని మొత్తంగా అధ్యయనం చేయండి. ఇది సరైన ఆలోచన. టాపిక్లోకి లోతుగా వెళ్దాం. వర్గీకరణ యొక్క బేసిస్ ఏమిటి? వర్గీకరణపై ప్రయత్నాలు జీవులను గ్రూప్స్గా వర్ణించడం అనేది ప్రాచీన కాలం నుండి జరుగుతుంది. గ్రీకు ఆలోచనాపరుడు అరిస్టాటిల్ జంతువులు వారి ఆవాసాల ఆధారంగా భూమిపై, నీటిలో లేదా గాలిలో నివసిస్తున్నాయి. వర్గీకృత జంతువులు జీవులను చూడటంలో
ఇది చాలా సరళమైన మార్గం, కానీ తప్పుదోవ పట్టించేది కూడా. ఉదాహరణకు, సముద్రంలో నివసించే జంతువులలో పగడాలు, తిమింగలాలు, ఆక్టోపస్, స్టార్ ఫిష్ మరియు సొరచేపలు ఉన్నాయి. అన్నీ చాలా భిన్నమైనవి. పోలికలు ఒకదానితో ఒకటి చాలా మార్పులు చూపిస్తాయి. అవి ఆవాసాలలో మాత్రమే సరిపోతాయి, ఎందుకంటే వాటిని వర్గీకరించడానికి బేస్ లేనందున. జీవుల సమూహాలను అధ్యయనం చేయడానికి, ఆలోచించడానికి ఇది తగిన మార్గం కాదు. అప్పుడు ఎలా వర్గీకరించాలి? విస్తృతంగా విభజన చేయడానికి ఏ లక్షణాలను మేము నిర్ణయించాలి అని ఆలోచించాలి. ఓహ్, లక్షణాలు ఏమిటి? లక్షణం ఒక నిర్దిష్ట లక్షణం లేదా ఒక నిర్దిష్ట ఫంక్షన్. మనం ఉపయోగించాల్సిన పరస్పర సంబంధిత లక్షణాల యొక్క మొత్తం సోపాన క్రమాన్ని రూపొందించవచ్చు. ఉదాహరణకు, మనం రాళ్లను చూస్తే వివిధ ఆకారాలు మరియు పరిమాణాలు ఉన్నాయి. గోడ పైభాగంలో ఉన్న రాళ్ళు వాటి క్రింద వచ్చే రాళ్ల ఎంపికను ప్రభావితం చెయ్యవు. మరోవైపు దిగువ పొరలోని రాళ్ల ఆకారాలు మరియు పరిమాణాలు తదుపరి పొర యొక్క ఆకారం మరియు పరిమాణాన్ని నిర్ణయిస్తాయి. దిగువ పొరలోని రాళ్ళు జీవుల మధ్య విస్తృత విభజనలను నిర్ణయించే లక్షణాల వలె ఉంటాయి. అంటే మొదటి జన్మజీవులు ఇటీవలి వాటి యొక్క లక్షణాలను నిర్ణయిస్తాయి. క్రమానుగత వర్గీకరణ కోసం ఉపయోగించే లక్షణాలు. యూకారియోటిక్ కణం ఒక న్యూక్లియస్తో సహా పొరబంధిత అవయవాలను కలిగి ఉంటుంది. ఇది సెల్యులార్ ప్రక్రియలను సమర్థవంతంగా నిర్వహించడానికి అనుమతిస్తుంది. అందువల్ల గుర్తించబడిన కేంద్రకం మరియు ఇతర అవయవాలు లేని జీవులు వాటి జీవరసాయన మార్గాలను చాలా విభిన్న మార్గాల్లో నిర్వహించబడి ఉండాలి. మొక్కల వర్గీకరణకు ఉపయోగించే శరీర రూపకల్పన యొక్క లక్షణాలు జంతువులను వర్గీకరించడానికి వాటి నుండి చాలా భిన్నంగా ఉంటాయి. దీనికి కారణం వారి స్వంత ఆహారాన్ని మొక్కలు తయారు చేసుకోవడం లేదా దానిని జంతువులు పొందడం ఆధారంగా ప్రాథమిక నమూనాలు భిన్నంగా ఉంటాయి. అందువల్ల ఈ డిజైన్ లక్షణాలు, ఉదాహరణకు ఒక అస్థిపంజరం కలిగి ఉండటం, విస్తృత సమూహాలను తయారు చేయడం కంటే ఉపసమూహాలను రూపొందించడానికి ఉపయోగించబడతాయి. అంతకు ముందు ఉనికిలోకి వచ్చిన లక్షణాలు తరువాత ఉనికిలోకి వచ్చిన లక్షణాల కంటే ప్రాథమికంగా ఉంటాయి. జీవిత రూపాల వర్గీకరణ వాటి పరిణామానికి దగ్గరి సంబంధం కలిగి ఉంటుందని దీని అర్థం. పరిణామం అనేది మార్పును పొందే ప్రక్రియ. రెండు, ఈరోజు చూసే చాలా జీవరూపాలు వాటిని కలిగి ఉన్న జీవిని మెరుగ్గా జీవించడానికి అనుమతించడానికి సంవత్సరాలుగా పేరుకుపోయిన వైవిధ్యాలను కలిగి ఉన్నాయి. 3, చార్లెస్ డార్విన్ 1859లో తన పుస్తకం ది ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్లో ఈ పరిణామ ఆలోచనను
మొదటిసారిగా వివరించాడు. 4. మొదటి సమూహంలోని జీవులను తరచుగా ఆదిమ లేదా తక్కువ జీవులుగా సూచిస్తారు. రెండవ సమూహంలోని వాటిని అధునాతన లేదా అధిక జీవులు అంటారు. 5. మేము ఈ పరిణామ ఆలోచనను కనెక్ట్ చేసినప్పుడు వర్గీకరణ చిన్న జీవులతో పోలిస్తే పాత జీవులు సరళమైనవి అని మనం చెప్పవచ్చు. 6. ఇది మళ్ళీ కొత్త అసంబద్ధతను చూపుతుంది, కనుక ఇది సరైనది కాకపోవచ్చు. 7. అన్ని జీవులను సమూహాలుగా వర్గీకరించడానికి చాలామంది శాస్త్రవేత్తలు తమ శాయశక్తులా ప్రయత్నించారు. ఈ టేబుల్ చూడండి. వర్గీకరణ చరిత్ర. వీటన్నింటిలో చివరకు జీవులను వర్గీకరించడంలో విట్టేకర్ విజయం సాధించాడు. మరియు ఇది ఆమోదించబడింది. అతను అన్ని జీవులను ఎలా వర్గీకరించాడో తదుపరి వీడియోలో చూద్దాం. అంతకుముందు వర్గీకరణ అవసరం ఏమిటి? 1. ఇది జీవుల గురించి మెరుగైన జ్ఞానాన్ని మరియు అవగాహనను ఇస్తుంది. 2. ఇది జీవులను సరైన మరియు క్రమ పద్ధతిలో అధ్యయనం చేయడానికి సహాయపడుతుంది. 3. ఇది సులభమైన మార్గంలో పోలికలను చేయడానికి సహాయపడుతుంది. 4. ఇది జీవుల మధ్య సంబంధాన్ని మరియు వాటి పరస్పర ఆధారపడటాన్ని అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది. 5. వర్గీకరణ మా అధ్యయనాన్ని మరింత దృష్టి కేంద్రీకరిస్తుంది మరియు జీవుల యొక్క భారీ జనాభాను నిర్వహించడానికి మాకు సహాయపడుతుంది. 6. ఇది మనకు పరిణామం గురించి ఒక ఆలోచన ఇస్తుంది. ప్రకృతిలో జీవులు ఎలా ఉద్భవించాయి? గుర్తుంచుకోవలసిన పాయింట్లు. చాలా దగ్గరి సంబంధం ఉన్న జనాభాలో గమనించిన తేడాలను వైవిధ్యం అంటారు. శాస్త్రవేత్తలు వాటి మధ్య సారూప్యతలు మరియు వ్యత్యాసాలను బట్టి జీవుల వర్గీకరణను ప్రారంభించారు. జీవన రూపాల వైవిధ్యాన్ని అన్వేషించడంలో వర్గీకరణ మాకు సహాయపడుతుంది. జీవన రూపాల వర్గీకరణ వాటి పరిణామానికి దగ్గరి సంబంధం కలిగి ఉంటుంది. భూమి యొక్క వెచ్చని మరియు తేమతో కూడిన ఉష్ణమండల ప్రాంతాలు, కర్కాటక రాశి మరియు మకర రాశి జంతుజీవుల వైవిధ్యంతో సమృద్ధిగా ఉన్నాయి. దీనిని మెగా డైవర్సిటీ ప్రాంతం అంటారు.